కాదు ఉద్యోగులకు చెందినటువంటివి కూడా ఇవ్వడం లేదు. అంటే పెండింగ్‌లో ఇప్పుడు ముఖ్యంగా బర్నింగ్ ఇష్యూ ఏంటంటే 317ది కూడా త్రిసభ్య కమిటీ ఏశారు. అది కమిటీ కాలయాపనకే అయిపోయింది. కింది స్థాయిలో ఉద్యోగులు డైలీ ఫోన్ చేస్తున్నారు. 190 జీవో అన్నది, 317 జీవో ఉన్నది. దాన్ని సవరించడానికి 25 జీవో ఇలా జీవోల మీద జీవోలు తీసుకొచ్చి కమిటీలు జీవోలకే పరిమితం అవుతున్నాయి. ఉద్యోగుల సమస్యలను కూడా నెరవేర్చడం లేదు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎస్ఎస్సీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వరంగల్ సభలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలా ఇలా చూసుకుంటే రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రతి ఒక్క ఉద్యోగి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం గమనించి ఉద్యోగులకు రావాల్సినటువంటి హక్కులు అన్నిటి నుండి వాటి యొక్క రావాల్సిన డిమాండ్స్‌ను, బెనిఫిట్స్‌ను సిపిఎస్ ముఖ్యంగా ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో చూస్తున్నటువంటి అది షేర్ మార్కెట్ సంబంధించింది. ఒక్కొక్క ఉద్యోగికి రూ. 1,00,000 70,000 80,000 లాస్ అవుతున్నాయి. అంటే సిపిఎస్‌పై అనేటువంటిది నమ్మకం లేకుండా పోయింది కాబట్టి ఆ సిపిఎస్‌ని తీసేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలనేటువంటిది పిఆర్‌టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పులి దేవేందర్, అధ్యక్షులుగా అబ్దుల్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రావుల్ గారు, వెంకటేశ్వర్ గారు ఈ టీజీజేసీ భాగస్వామ్యం వల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.